టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ పై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ శర్మ తర్వాత 3 ఫార్మాట్లలోనూ భారత జట్టు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపడతాడని శ్రీధర్ జోసెఫ్ చెప్పాడు. కాగా శుభ్మన్ గిల్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ లంక టూర్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్ గా స్టార్ ఆటగాళ్లు హార్దిక్ పాండే, కేఎల్ రాహుల్ ను కాదని మరి శుభ్మన్ గిల్ ను బీసీసీఐ నియమించింది. అంతకుముందు జింబాబ్వే పర్యటనతో కెప్టెన్ గా అరంగేట్రం చేసిన శుభ్మన్ గిల్ తన నాయకత్వ లక్షణాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 4-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. టెస్టులో కూడా రోహిత్ డిప్యూటీగా శుభ్మన్ గిల్ ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇద్దరు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కూడా వీరిద్దరూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ మూకల దాడిలో గాయపడి విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నేత గింజపల్లి శ్రీనివాసరావును సాయంత్రం 4 గంటలకు పరామర్శించనున్నారు. ఇటీవలే వినుకొండలో రషీద్ కుటుంబాన్ని ఓదార్చిన వైఎస్ జగన్ టీడీపీ రాక్షస పాలనపై ఢిల్లీలో ధర్నా చేశారు. నిత్యం హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో ఏపీ బీహార్లో మారింది. పచ్చముఠా దాడులకు నిరసనగా మళ్లీ పోరుబాటు యోచనలో వైఎస్ జగన్ ఉన్నారు. బుధవారం, గురువారం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కు సోమవారం లోక్సభ ఆమోద ముద్ర వేసింది. గత వారం బడ్జెట్ పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్ దిగువ సభ తన ఆమోదం తెలిపింది. దీంతో పాటు సభ ఆమోదించిన బడ్జెట్ పత్రాల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్సభ ఆమోద ముద్ర వేసింది. రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్య రంగాలకు సంబంధించిన గ్రాంట్ల వినియోగానికి సంబంధించిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను స్లాబిత సంబంధ ఫైనాన్స్ బిల్లుపై లోక్సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్సభకు పంపగలదు. ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ తంతు మొత్తం ముగుస్తుంది. టాలీవుడ్ లో హిట్ బాయ్స్ లిస్ట్ లో ప్రభాస్, త్రిష జోడీ ప్రముఖంగా ఉంటుంది. ఇప్పటికే వీళ్ళిద్దరూ కలిసి 3 సినిమాల్లో కనిపించారు. అయితే మరోసారి వీరిద్దరూ వెండి తెరపై మరిసేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో త్రిష పేరు ట్రెండ్ లో ఉంది. 40 ఏళ్లు దాటినా కూడా ఇప్పుడు వస్తున్న హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్ తో ఈ బ్యూటీ దూసుకెళ్లిపోతుంది. ప్రభాస్, త్రిష జోడీ వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఫిదా చేశారు. ముఖ్యంగా వర్షం సినిమా ఆమె జీవితాన్ని మార్చేసింది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేర్చింది. అయితే ఇప్పుడు మరోసారి జోడీ స్పిరిట్ సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష అయితే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారట. ఈ అంశం గురించి ఇప్పటికే త్రిషతో చర్చలు కూడా జరిగాయని టాక్. రాజధానిలోని R5 జోన్ లో స్థలాలు ఇచ్చిన వారందరికీ వారి సొంత గ్రామాల్లోనే ఇళ్లు నిర్మించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అవసరమైతే భూసేకరణ చేపట్టాలని చెప్పారు. ఇల్లు లేని పేదలెవరికి అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యాంశంగా గుర్తించి అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పనితీరుపై చర్చ సందర్భంగా రాజధాని అమరావతి R5 జోన్ లో ఇళ్ల స్థలాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సీఎం మాట్లాడి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నా ఆశలు పోగేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రాకకు రంగం సిద్ధం చేసా అంటూ దేవర కోసం పడత పెంచింది సొగసిరి. ఆమె అంతరంగం ఏమిటో తెలియాలంటే చుట్టమల్లే పాట వినాల్సిందే. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న దేవర చిత్రంలోని ఈ పాట సోమవారం విడుదలైంది. చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోకిమే నా మైమర్పు, చేతనైతే నువ్వే నన్నాపు అంటూ సాగే గీతాన్ని అనిరుద్ రవిచంద్ర స్వరపరచగా రామజోగయ్య శాస్త్రి రచించారు. శిల్పారావు ఆలపించారు. కొరటాల శివ దర్శకుడు. యువసుధ ఆర్ట్స్ పతాకంపై మికిలినేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. తొలి భాగం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం
ఆయా భాషల్లో విడుదల కానుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబర్ 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. సెప్టెంబర్ 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్ టీమిండియాకు ప్రత్యేకమని చెప్పాలి. గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతో కోచ్ గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. జట్టు ఎంపికలో కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి గంభీర్ తన మార్క్ చూపించాడు. అయితే వన్డేలకు మాత్రం స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అందుబాటులో ఉండాలని కోరాడు. గంభీర్ విజ్ఞప్తి మేరకు వారిద్దరూ వన్డే సిరీస్ ఆడుతున్నారు. అయితే లంకతో వన్డే సిరీస్ లో రోహిత్, కోహ్లీ ఆడాల్సిన అవసరం లేదని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే మంచి అవకాశమని పేర్కొన్నాడు. శ్రీలంకతో 2వ వన్డేలో భారత ఓటమి పాలైన అనంతరం నెహ్రా మాట్లాడారు. కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా ఇతర ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి శ్రీలంకతో వన్డే సిరీస్ రూపంలో మంచి ఛాన్స్ దొరికింది. గంభీర్ కొత్త కోచ్ అని నాకు తెలుసు. అతను అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కొంత సమయం గడపాలని కోరుకున్నాడు. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,54,831 క్యూసెక్ల ప్రవాహం ప్రవహిస్తుంది. దిగువకు 3,14,761 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగుతుంది. మరోవైపు శ్రీశైలం జలాశయానికి కూడా వరద నీరు పోటెత్తుతుంది. ప్రాజెక్టు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్విల్పే ద్వారా 3.1 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు.